ప్రకటన గ్రంథం వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 94-96 మధ్య చక్రవర్తి డొమిషియన్ కాలంలో వ్రాయబడి ఉండెనని పండితుల అభిప్రాయం. ఆనాటి సంఘం భయంకరమైన హింసలలో ఉండగా వ్రాయబడిను. రోమా ప్రభుత్వం క్రైస్తవులను హింసించిన కాలం. ఇందులో నీరో చక్రవర్తి మరియు డొమిషియన్ చక్రవర్తి వీరిరువురు క్రైస్తవులను భయంకరమైన హింసకు గురిచేసిరి. ఈ గ్రంథం క్రీస్తు శకం 81-96 మధ్య డొమిషియన్ ఏలుబడి ముగింపు కాలంలో వ్రాయబడిందని యుసూలియన్ అనే నాయకుడు అన్నారు. ఇది దైవ ప్రేరిత గ్రంథం. ఆ కాలంలో వ్రాయబడిన, రాబోయే కాలానికి, అంత్యకాలానికి వ్రాయబడిన ఏకైక గ్రంథం. ఇక 7 సంఘాలు మాత్రం అన్ని కాలాలకు సరితూగుచున్నట్టుగా వ్రాయబడినది. వ్రాయబడిన స్థలం పత్మాసు ద్వీపం. దేవుని వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం యోహాను పత్మాసు ద్వీపమున పరవాసిగా ఉండెను. నవీన టర్కీ తీరానికి ఏషియన్ సముద్రంలో చిన్న ద్వీపముగా ఉన్నది పత్మాసు. ఇది ఎఫెస్ నుండి 50 మైళ్ళ నైరుతి దిశగా ఉన్నది. ఇది రోమియులను ఆనాడు శిక్షించే స్థలం. కొరడా దెబ్బలు, వేడని సంకెళ్ళు, చాలీచాలని వస్త్రాలు, సరిపోని భోజనం, ఏమీ లేని నేలపై పడక, చీకటి చెరసాల, సైనిక పర్యవేక్షణలో శిక్షించబడు స్థలం అని, శ్రమల సేవ అని సర్ విలియం రామ్సే వ్రాశారు. ఇది శ్రమల సేవ. మరి నేడు